కొరకై దేవుని యొక్క వాక్యంలో నుండి యోహాను సువార్త 5వ అధ్యాయము. జాన్స్ గాస్పల్ చాప్టర్ 5. యోహాను సువార్త 5వ అధ్యాయం. యోహాను సువార్త 5వ అధ్యాయం. మొదటి 18 వచనాలు మనము మార్చి చదువుకుందాం. యోహాను సువార్త 5వ అధ్యాయము మొదటి 18 వచనాలు. అటు తర్వాత యూదుల పండగ ఒకటి వచ్చెను గనుక యేసు యెరూషలేమునకు వెళ్ళెను. హెబ్రీ భాషలో బెతెస్దా అనబడిన ఒక కోనేరు కలదు. దానికి 5 మంటపములు కలవు. ఆయా సమయములకు దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదిలించుట కలదు. నీరు కదిలింపబడిన పిమ్మట మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధి గలవాడైనను బాగుపడును గనుక ఆ మంటపములలో రోగులు, గుడ్డివారు, కుంటివారు, ఊచకాల చేతులు గలవారు గుంపులుగా పడియుండిరి. యేసు వాడు పడియుండుట చూచి వాడప్పటికి బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి స్వస్థపడగోరుచున్నావా అని వారిని అడగగా, యేసు నీవు లేచి నీ పరుపెత్తుకొని నడవమని వానితో చెప్పగా వాడు స్వస్థత నుండి తన పరుపెత్తుకొని నడుచు. ఆ దినము విశ్రాంతి దినము గనుక యూదులు, ఇది విశ్రాంతి దినము కదా, నీవు పరుపెత్తుకొన తగదే అని స్వస్థత నొందిన వానితో చెప్పిరి. వారు నీ పరుపెత్తుకొని నడువమని నీతో చెప్పిన వాడెవడని వాడిని అడిగిరి. అటు తర్వాత యేసు దేవాలయంలో వానిని చూచి, ఇదిగో స్వస్థత నొందితివి, మరి ఎక్కువ కీడు నీకు కలగకుండానట్లు ఇక నువ్వు పాపము చేయకుమని చెప్పగా, ఈ కార్యములను విశ్రాంతి దినమున చేసినందున యూదులు యేసుని హింసించిరి. ఆయన విశ్రాంతి దినాచారం మీరుట మాత్రమే గాక దేవుడు తన సొంత తండ్రి అని చెప్పి తన్ను దేవునితో సమానునిగా చేసుకున్నాను గనుక ఇందు నిమిత్తమును యూదులు ఆయనను చంపవలనని మరి ఎక్కువగా ప్రయత్నము చేసిరి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ యొక్క ఉదయకాల సమయం నీ యొక్క మందిర ఆవరణంలో దేవుని పిల్లలముగా ఆయన రక్తము చేత విమోచించబడినటువంటి స్వకీయ సాంపాద్యముగా దేవుని సొత్తైన ప్రజలుగా, రాజులైన యాజక సమూహముగా, పరిశుద్ధ జనముగా, దేవుని సొత్తైన ప్రజలుగా మేమందరము చేరి నిన్ను ఆరాధించటానికి, స్తుతించటానికి, నిన్ను గణపరచటానికి నీ వాక్యము ద్వారా మమ్మల్ని సంసిద్ధపరచండి, కృప చూపించండి. మాతో మాట్లాడుతురండి, మీ స్వరాన్ని వినిపింపచేయండి. మీరు మాతో మాట్లాడండి. ఇక్కడ నిలబడుచున్న మీ దాసుడు బలహీనుడు, మీరు ఎరుగుదురు కనుక మీ యొక్క ఆత్మచేత నింపి బలపరిచి, నీ వాక్యం చేత మమ్మల్ని బలపరిచి, పురికొల్పి, రేపి నిన్ను ఆరాధించడానికి సహాయం చేయమని యేసు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఇలా వారం వెంబడి వారం మనం ఆరాధన కొరకు కూడి వస్తూ ఉంటాం. అదే సమయంలో మనం గుర్తుపెట్టుకోవాల్సిన సంగతి ఏంటి అంటే, ఆరాధన అనేది వారానికి ఒకరోజు చేసేటువంటి కార్యము కాదు. అది
వారంలో ఒక అరగంట జరిగేటువంటిది మాత్రమే కాదు. మన జీవితమే ఆరాధన. మన కుటుంబంలో మనం ప్రభు కొరకు జీవించటం అది ఆరాధనలో భాగం. మన ఉద్యోగాన్ని మనం యథార్థంగా, ఎవరు చూసినా చూడకపోయినా, ఎవరు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా యథార్థంగా నిజాయితీతో చేయటం అది ఆరాధనలో భాగం. మన వ్యక్తిగత జీవితాన్ని పరిశుద్ధంగా కాపాడుకోవటం అది సజీవ యాగమైనటువంటి ఆరాధన. కాబట్టి ఆరాధన అనేది కేవలం మాటలో పాటలు మాత్రమే కాదు అనేది మనం గమనించాలి. ఆరాధనకి మ్యూజిక్కి సంబంధం లేదు. మ్యూజిక్ చేత మన హృదయాలు, అంటే నేటి దినాల్లో జరుగుతుంది ఏంటంటే, మంచి మ్యూజిక్ తోటి ప్రజల యొక్క మనస్సులు ఆ మ్యూజిక్తో టచ్ చేయబడి ఆటోమేటిక్గా వాళ్ళ శరీరం ప్రతిస్పందించి చేతులు పైకెత్తటమో లేకపోతే తన్మయంలో మునిగిపోవటమో జరుగుతూ ఉంది. అంటే మ్యూజిక్ తోటి వాళ్ళ శరీరాలను టచ్ చేసి దాంట్లోంచి రెస్పాన్స్ వస్తూ ఉంది. బట్ అది బిబ్లికల్ వర్షిప్ అని చెప్పడానికి మనం లేదు. దాని తప్పేనే మనం, కానీ పాటల్లో ఆరాధన పాటలు ఉంటాయి, వాయిద్యాలు మంచిదే, కానీ అవి లేకపోతే ఆరాధన లేదు అనుకోవటానికి లేదు. ఆరాధన అనేది పాటలతోనో మాటలతోనో ముడిపడి ఉన్నది కాదు. మన జీవితమే ఒక ఆరాధన. అయితే ఇక్కడికి వచ్చి మనం చేసేది ఏంటంటే కార్పొరేట్ వర్షిప్, అనగా సమాజముగా కూడి ప్రభువుని ఆరాధిస్తున్నాం. ఆ సమాజంగా కూడినప్పుడు దేవుని యొక్క వాక్యము చేత మనం పురికొల్పబడుతున్నాం. పిల్లరా, దేవుని వాక్యము చేత అనగా దేవుని వాక్య ఆధారముగా మనం చేసే ఆరాధన ప్రాముఖ్యమైనది. కనుకనే మనం వారం వెంబడి వారం దేవుని యొక్క వాక్యము చేత హెచ్చరించబడి మన సమాజముగా ఆరాధిస్తూ ఉంటాం. కొంతమంది ఆరాధనని స్కిప్ చేస్తూ ఉంటారు, రెండో మెసేజ్కి వెళ్దాంలే అనుకుంటూ ఉంటారు. అది అంటే ఈ 3 గంటల ఆరాధనలో మొట్టమొదటి గంట కొంతమందికి, రెండో గంట కొంతమందికి అట్లా లేదు. ఇది అందరిది. కాబట్టి మనం ఆదివారం ఆరాధన అన్నప్పుడు, లేదా ఏదైనా మీటింగ్ అన్నప్పుడు మనం ఆరంభం నుంచి ముగింపు వరకు పాల్గొనటం మనకు మంచిది. అంతేగాని సగంలో బోదాంలే, పాటలు అయిన తర్వాత బోదాంలే అనుకోవటం అనేది అది సరైనటువంటి విధానమేమీ కాదు. సరే, నేటి దినాల్లో మనము యోహాను సువార్తల నుండి కొన్ని పాఠాలు నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తూ, యోహాను సువార్తలోని ప్రత్యేకమైన సంగతులను ధ్యానం చేస్తూ, నేనే అనేటువంటి ప్రాముఖ్యమైన మాటలు మనం చూస్తూ వచ్చాం. యేసుక్రీస్తు ప్రభువారు దేవుని కుమారుడిగా యోహాను సువార్తలో మనకు చూపించబడుతున్నాడు. అసలు యోహాను సువార్త రాయబడిందే యేసు దేవుని కుమారుడని మీరు నమ్మునట్లును, నమ్మి ఆయన నామమందు జీవము పొందునట్లును ఈ సంగతులు మీకు రాయుచున్నారు. కనుక యేసు ప్రభువారి యొక్క జీవితాన్ని యోహాను మన ముందు పెడుతున్నప్పుడు ఆయనకు ఉద్దేశం కలిగి ఉన్నాడు. ఏంటి అంటే, యేసు ప్రభువారు దేవుని కుమారుడు. ఎప్పుడైతే ఆ మాట యేసు ప్రభువారు చెప్పాడో వెంటనే వాళ్ళు ఏమనుకున్నారు, వామ్మో ఈయన దేవుని కుమారుడు అని చెప్పుకుంటున్నాడు, అంటే దేవునితో సమానమని చెప్పుకుంటున్నాడు, కాబట్టి ఈయన చంపేద్దామని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. కనుక యేసు ప్రభువారు యోహాను సువార్తలో దేవునిగా కనబడతాడు. అందుకోసమే ఆయన మరియా యోసేపులకు పుట్టిన సంగతులు యోహాను సువార్తలో లేవు. యేసు ప్రభువారి గురించి ఎలా ఆరంభమవుతుంది? ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఇది యోహాను సువార్త యొక్క ఆరంభం. ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్యలో నివసించను. కాబట్టి యేసు ప్రభువారు చాలా అద్భుతమైనటువంటి మాటలు ఆయన ప్రకటిస్తూ వచ్చాడు. మనం చూసాం, మొట్టమొదట ఆయన అన్నాడు, నేను లోకమునకు వెలుగును, జీవాహారము నేనే, లోకమునకు వెలుగును, నేను గొర్రెలు పోవు ద్వారమును, నేను గొర్రెలకు మంచి కాపరిని. దాని తర్వాత నేనే పునరుత్థానమును జీవమును,
నేనే మార్గమును, సత్యమును, జీవమును, నేను నిజమైన ద్రాక్షవల్లిని. ఈ 7 మాటలను మనం గతంలో ధ్యానం చేస్తూ వచ్చాం. దాని తర్వాత ఈ సువార్తలో యేసు ప్రభువారు చేసిన కార్యములు కొన్ని వందలు వేలు ఉన్నాయంట. యోహాను భక్తుడు అంటాడు, యేసు ప్రభువారు చేసిన కార్యాలన్నీ రాయాలంటే భూలోకములో ఉన్న పుస్తకాలన్నీ సరిపోవని నాకు తోచున్నది అంటాడు. కానీ ఆయన రాసిన అద్భుతాలు కేవలం 7 అద్భుతాలు మాత్రమే. యోహాను యేసు ప్రభువారి శిలువకు ముందు యేసు ప్రభువారు చేసిన అద్భుతాల్లో 7 మాత్రమే మనకు రాసి పెట్టాడు. ఆ 7 దాదాపు 5 అద్భుతాలు కేవలం యోహాను సువార్తలో మాత్రమే కనపడతాయి. మిగతా 3 సువార్తలు ఎక్కడ కనపడవు. కానా పెండ్లి విందు కానీ, ఇక్కడ చదివినటువంటి బెతెస్దా కోనేరు కానీ, పుట్టుగుడ్డువాడిని బాగు చేయటం కానీ, లాజర్ను లేపటం కానీ, ఇవన్నీ కూడా కేవలం యోహాను సువార్తలోనే మనకు కనపడతాయి. ఇక బయట సువార్తల్లో కనపడే అద్భుతాలు ఏంటి అంటే 5,000 మందికి ఆహారం పంచిపెట్టడం, నీళ్ళ మీద నడవటం, ప్రధాని కుమారుని బాగు చేయటం మనకు కనపడతా ఉంటుంది. ప్రియులారా, యేసు ప్రభువారు అద్భుతాల గురించి రాస్తున్నప్పుడు యోహాను ఒక ప్రత్యేకమైన పదం వాడుతూ వచ్చాడు. ఏంటి ఆ పదం? సూచక క్రియ. సూచక క్రియ అంటే ఈ క్రియ ఒక సత్యాన్ని చూపిస్తూ ఉంది. కేవలం అద్భుతం దగ్గర ఆగిపోకూడదు. ఈ అద్భుతం దేన్ని చూపిస్తుందో అక్కడికి చేరుకోవాలి. మనకు రోడ్డు మీద కనబడతాయి, ఖమ్మం 20 కిలోమీటర్లని కనబడుతుంది. అబ్బా, ఖమ్మం 20 కిలోమీటర్, అక్కడ ఆగిపోకూడదు, ఆ 20 కిలోమీటర్లు వెళ్ళాలి. అట్లాగే అద్భుతం అక్కడ ఆగిపోకూడదు. అద్భుతం యొక్క సత్యం ఏంటో గ్రహించాలి. 5,000 మందికి ఆహారం పంచిపెట్టాడు. కన్సిక్వెంట్గా ఏం చెప్తున్నాడు? జీవాహారము నేనే. గుడ్డివాణ్ణి బాగు చేశాడు. ఏం చెప్తున్నాడు? లోకానికి వెలుగును నేనే. కాబట్టి ప్రతి అద్భుతం వెనకాల ఒక అద్భుతమైనటువంటి సత్యాలను యోహాను సువార్తికుడు రాసి పెడుతూ ఉన్నాడు. ఇక్కడ గతంలో మనం కానా పెండ్లి విందు చూసాం. దాని తర్వాత ప్రధాని కుమారుని బాగు చేయటం చూసాం. 3వ అద్భుతం ఇప్పుడు మనం చదివినటువంటి యోహాను సువార్త 5వ అధ్యాయంలోని బెతెస్దా కోనేరు వద్ద జరిగినటువంటి అద్భుతం. కానా పెండ్లి విందు అద్భుతం జరిగినప్పుడు అది కేవలం ఆయన శిష్యులకి, ఆయన తల్లికి మాత్రమే తెలుసు. మిగతా వాళ్ళందరికీ తెలియదు. విందు ప్రధానికి తెలియదు. బహుశా పెండ్లి కుమారుడు వాళ్ళెవరికి పెద్దగా బహిరంగంగా జరగలే. అది కేవలం తన శిష్యులకు మాత్రమే తెలిసింది. అదేవిధంగా కపెర్నహూములో ప్రధాని కుమారుడు కూడా అక్కడ కొంచెం అబ్స్క్యూరిటీయే, పెద్ద ప్రాచుర్యం పొందలే. కానీ ఇక్కడ ఇప్పుడు యేసు ప్రభువారు యెరూషలేముకు వచ్చాడు. అక్కడ చదువుతున్నాం, అటు తరువాత. ఇది యోహాను ఆయన సీక్వెన్స్లో రాసేటప్పుడు చాలాసార్లు ఈ పదం వాడతాడు. చూస్తారా? 6వ అధ్యాయం మొట్టమొదటి వచనం అటు తరువాత, 7వ అధ్యాయం మొట్టమొదటి వచనం అటు. అంటే యోహాను భక్తుడు ఇలా రాసేటప్పుడు అటు తర్వాత అంటే ఈ సంగతులు జరిగిన తర్వాత. అట్లాగే మార్క్ ఏమంటాడు? వెంటనే 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 అంటుంటాడు. మీరు మార్క్ సువార్త చదివితే 8వ అధ్యాయం వరకు ఎన్ని వెంటనేలు కనపడతాయో. తర్వాత లూకా సువార్తలో ఈ సంగతులు అయిన తర్వాత అనేటువంటి పదాలు మనకు కనబడతాయి. సరే, అటు తర్వాత అంటే ఆ ముందు వాటికి వీటికి కొంత గ్యాప్ ఉంది. ముందు అధ్యాయంలో యేసు ప్రభువారు ఎక్కడున్నాడు? కపెర్నహూముకు వచ్చాడు. ఈ అధ్యాయంలోకి వచ్చేసరికి మళ్ళా యెరూషలేముకు వచ్చాడు యేసు ప్రభువారు. జనరల్గా యేసు ప్రభువారి పరిచర్య ప్యాటర్న్ ఏంటి అంటే, ఆయన కపెర్నహూములో ఇల్లు ఉండేది. కపెర్నహూములో అద్దె ఇంట కాపురం ఉన్నాడు అని రాయబడుతూ వచ్చింది. ఆ కపెర్నహూములో ఉంటూ పండగలకి యేసు ప్రభువారు యెరూషలేముకు వచ్చేవాడు. మిగిలిన 3 సువార్తలు మత్తయి, మార్కు, లూకా ఈ కపెర్నహూము చుట్టుపక్కల ప్రాంతాల్లో యేసు ప్రభువారు చేసిన అద్భుత క్రియలు, సూచక క్రియలు, మహత్కార్యములు, వర్తమానములు రాసి పెడితే, యోహాను భక్తుడు యేసు ప్రభువారు యెరూషలేములో గడిపిన దినాలని రాసిపెట్టాడు ఎక్కువగా. సాధారణంగా పండగలకి యేసు ప్రభువారు యెరూషలేముకు వెళ్తూ ఉండేవాడు. యోహాను సువార్త మొత్తం పండగల చుట్టూ తిరుగుతూ ఉంటుంది.
ఈ సువార్తలో 23 సార్లు పండుగ అనే పదం కనపడుతుంది. చూడండి, కొన్ని విషయాలు కొన్ని చూద్దాం, అన్నీ మనం చూడం. కానీ 2వ అధ్యాయం 13వ వచనం, యూదుల పస్కా పండుగ సమీపింపగా యేసు యెరూషలేమునకు వెళ్ళి. 23వ వచనం, ఆయన పస్కా పండుగ సమయమున యెరూషలేములో ఉండగా ఆ పండుగలో అనేకులు ఆయన చేసిన సూచక్రియలను చూచి ఆయన నామమందు విశ్వాసము ఉంచిరి. 45వ వచనం, 4వ అధ్యాయం 45వ వచనం, ఆ గలిలయలో ఆ పండగకు వెళ్ళువారు గనుక యెరూషలేములో పండగ సమయమున ఆయన చేసిన కార్యములన్నీ వారు చూచినందున ఆయన గలిలయకు వచ్చినప్పుడు ఆయనను చేర్చుకొనిరి. 5వ అధ్యాయం మనం చదివాం. అటు తర్వాత యూదుల పండుగ ఒకటి వచ్చెను. 6వ అధ్యాయం 4వ వచనం, అప్పుడు పస్కాను యూదుల పండుగ సమీపించెను. 7వ అధ్యాయం 2వ వచనం, యూదుల పర్ణశాలల పండుగ సమీపించెను. 8వ 8వ అధ్యాయం 7వ అధ్యాయంలో కదా అది. మళ్ళీ ఆలయ ప్రతిష్ఠిత పండుగ 12వ అధ్యాయం, అక్కడ యూదుల పస్కా పండుగ మళ్ళీ కనపడుతుంది. మొట్టమొదటి 12వ అధ్యాయం మొట్టమొదటి వచనం, కాబట్టి ఈ విధంగా యోహాను సువార్త మొత్తము కూడా పండగలలో విషయాలు రాసి పెడుతున్నాడు. సరే, ఇది ఏ పండగో రాయబడలేదు. బైబిల్ పండితులు బహుశా ఇది పస్కా పండుగ అయితే కాదు, పూరీము పండగ అని అంటారు. పూరీము పండగ ఎక్కడ జరిగింది? ఎక్కడుంది పూరీము పండగ? పాత నిబంధనలు ఎక్కడ? ఎస్తేరు గ్రంథంలో ఆ ఇశ్రాయేలు ప్రజలు, యూదులు శత్రువుల నుంచి విడిపించబడినప్పుడు వారు ఒక పండగ జరిగించుకున్నారు. ఆ పండగకి పేరు పూరీము పండగ అని పెట్టుకున్నారు. బహుశా ఆ పండగ అయి ఉంటుంది అని బైబిల్ పండితుల యొక్క అభిప్రాయం. సరే, యేసు ప్రభువారు యెరూషలేముకు వెళ్ళాడు. ఆ వెళ్ళినప్పుడు అక్కడ యెరూషలేములో ఆ దేవాలయం దగ్గర చాలా ద్వారాలు ఉన్నాయి. ఆ గొర్రెల గుమ్మం దగ్గర ఇక్కడ యేసు ప్రభువారు చూసినప్పుడు అక్కడ ఒక కోనేరు కనపడుతూ ఉంది. ఆ కోనేరు పేరు బెతెస్దా. ఈ బెతెస్దా అనేటువంటి దానికి అర్థం ఏంటి అంటే, బేత్ అంటే గృహము, బేత్ ఎల్ దేవుని గృహము, బేతనియా బెత్లెహేం రొట్టెల ఇల్లు, బెత్ ఎస్తా కోనే దయగలిగినటువంటి గృహము లేదా కరుణ కలిగినటువంటి గృహము. ఇది హిబ్రూ భాషలో బెత్ అంటే ఇల్లు అని అర్థం. సరే, ఆ యొక్క కోనేటు దగ్గర 5 మంటపాలు ఉన్నాయి. అక్కడ ప్రాచుర్యం ఏంటి అంటే, ఆ యొక్క మండపంలో ఉన్నటువంటి నీళ్లు ఆ సమయంలో ఒక దేవదూత వచ్చి కదిలిస్తుంది. దేవదూత కనపడిందో లేదో మనకు తెలియదు, కానీ నీళ్లు కదులుతాయి. ఆ నీళ్లు కదిలినప్పుడు ఎవరు ముందు దిగితే వాళ్ళు స్వస్థపరచబడతారు. ఇది అక్కడ నమ్మకం. కాబట్టి ఆ యొక్క మండపం దగ్గర గుంపులుగా పడున్నారు. ఎవరు? కుంటివారు, గుడ్డివారు, రోగులు, ఊచకాలు చేతులు గలవారు గుంపులుగా పడి ఉన్నారు. ఎంతమంది ఉన్నారో మనకు తెలియదు. చాలామంది గుంపులుగా పడి ఉన్నారు. ఏం చూపిస్తూ ఉంది? ఇది మానవుని యొక్క పతనాన్ని చూపిస్తూ ఉంది. పాపమును బట్టి మానవుడు ఆ సర్వ విధములైనటువంటి రోగిగా మారిపోవచ్చు. ఇప్పుడు మానవ పతనానికి కారణం ఏంటి అంటే పాపం. కానీ పాపం ఏం చేసిందంటే మానవుణ్ణి బలహీనునిగా చేసింది. గుంపులుగా పడున్నారు. ఇక్కడ ఒక వ్యక్తి కనపడుతున్నాడు. ఆ వ్యక్తి 38 సంవత్సరాల నుండి వాడు వ్యాధి కలిగినటువంటి
వాడుగా ఉన్నాడు. బహుశా మరి అది ఏ వ్యాధి అనేది చెప్పబడలేదు, కానీ అక్కడ వాడబడిన వ్యాధి అనే పదాలు అవి చూసినప్పుడు పక్షవాయువు కదలలేడు అనేది మాత్రం మనకు అర్థమవుతూ ఉంది. 38 సంవత్సరాలు వ్యాధి కలిగిన వాడు అంటే ఇట్స్ ద మోస్ట్ ప్రొలాంగ్డ్ పీరియడ్. బహుశా అది మరి మందులతో నయమయ్యే వ్యాధి కాదేమో. ఒకవేళ నయమైన ఈ వ్యక్తి ఆ రోగాన్ని బాగు చేసుకోవటానికి సామర్థ్యము లేదేమో. ఇక తనకు మిగిలింది ఏకైక మార్గం ఏంటి అంటే ఆ నీళ్లు కదిలినప్పుడు ఆ నీళ్ళలో దిగటం. దిగుదామంటే తను కదలలేడు, ఎవరో ఒకళ్ళు తనను దింపాలి. టోటల్ ఇనబిలిటీ, అట్టర్ ఇనబిలిటీ. ఇదేం చూపిస్తుంది? 38 ఏండ్లు. బైబిల్లో 38 అనేది ద్వితీయోపదేశకాండం 2వ అధ్యాయం 14వ వచనంలో ఇశ్రాయేలీయులు అవిశ్వాసము చేత అరణ్యములో సంచరించినటువంటి దినములు 38 సంవత్సరాలు అని రాయబడుతూ వచ్చింది. చదువుతారా? 2:14 బయలుదేరి మనము నడిచిన కాలము 38 సంవత్సరములు. ఇక్కడ ఈ వ్యక్తి కూడా 38 సంవత్సరాల నుండి రోగముతో బాధపడుతూ ఉన్నాడు. ఏం చూపిస్తుంది అంటే వారికి ధర్మశాస్త్రం ఉంది. ఇప్పుడు ఈ వ్యక్తికి ఎట్లాగా బాగుపరచబట్టడానికి మార్గం లేదా? ఉంది. ఏంటి మార్గం? ఆ నీళ్లు కదిలినప్పుడు దిగాలి. కానీ సమస్య ఏంటి? తాను దిగలేడు. ధర్మశాస్త్రము లేదా? ఉంది. దేవుని దగ్గర మనం నీతి పొందలేమా? పొందగలుగుతాం. ఎలా పొందగలుగుతాం? ధర్మశాస్త్రమును 100% పాటిస్తే పొందగలుగుతాం. మార్గం ఉంది, కానీ సమస్య ఏంటి? మనము ఆ మార్గమును పాటించలేము. మన వల్ల అయ్యేది కాదు, మన స్వభావంలో లేదు. ఆవు గడ్డి మేస్తుంది కదా, ఆవు గడ్డి మేస్తుంది. ఆవు మాంసం తిందా? ఆవు మాంసం తింటుందా? తింటుందా? తినదు. తినలేదా? ఏమో, కానీ అది తినదు. ఇప్పుడు మనం పాపముతో పతనమైపోయినాం. మనకు తెలుసు మంచిది, కానీ మంచి చేయటం మన వల్ల కావట్లా. మనకు తెలిసి ఇది పాపమని, కానీ పాపంలోంచి కదలటం మన వల్ల కావట్లా. పాపముల చేతను అపరాధముల చేతను మనం చచ్చిన వారమై ఉండగా అని రాయబడుతుంది. అరికాలు మొదలుకొని నన్నెత్తి వరకు స్వస్థత లేకుండా ఉన్నాము అని రాయబడుతూ వచ్చింది. పాపము మనల్ని ఎంత గాయపరచాలో అంత గాయపరచబడు. సాతానుడు చెప్తాడు, పాపము మంచిది, పాపం వలన లాభం వస్తుంది, పాపం వలన డబ్బు వస్తుంది, పాపం వలన సుఖముగా బ్రతకొచ్చు. ఇది సాతాను చెప్పేది. కానీ పాపము నిన్ను నన్ను నాశనము చేస్తుంది, ఇది దేవుడు చెప్పేది. చాలాసార్లు విచారకరమైన సంగతి ఏంటంటే ప్రజలు దేవుని ప్రజలు దేవుని మాట నమ్మటం కంటే సాతాను మాట. చాలామంది అనుకుంటున్నారు పాపం అంత అందరు చేస్తున్నారుగా, వాళ్ళే బాగున్నారుగా, పాపం చేసే వాళ్ళే. అది అవివేకమైన తర్కం. కారణం ఏంటంటే దేవుడు ఏ పాపమును కూడా శిక్షించకుండా వదిలిపెట్టాడు. ఒకరోజు రాబోతుంది, ప్రతి పాపానికి ఎంత చెల్లించాలో అంత వెల తప్పనిసరిగా నరకములో చెల్లిస్తారు. దేవుడు మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడు. దేవుడు ఇప్పుడు దీర్ఘశాంతం గలవాడై ఉన్నాడు. దేవుడు ఓపిక పడుతున్నాడు. దాని అర్థం దేవుడు అలానే చూస్తూ ఉంటాడు అని కాదు. కనుక పాపం ఏం చేసిందంటే మనిషిని పూర్తిగా పతనం చేస్తుంది, దేవునికి దూరం చేస్తుంది,
దేవుని దగ్గరకు వెళ్ళడానికి లేదు, స్వస్థత లేదు. అంతేకాదు ఈ వ్యక్తి ఎక్కడున్నాడో మనకు అర్థమైంది, పాపంలో ఉన్నాడు. అందుకోసం యేసుప్రభువారు మళ్ళీ కనపడినప్పుడు చెప్పాడు, ఏమన్నాడు? ఇక నువ్వు పాపము, రోగంలో ఉన్నారు, పాపం చేస్తారా? పాపానికి రోగానికి సంబంధం లేదు. కొంతమంది అనుకుంటారు మనం పుట్టినప్పుడు మంచిగా పుట్టాం, తర్వాత నేర్చుకున్నామని అనుకుంటారు. మనం నేర్చుకొని పాపం చేయట్లా. మనం పాపులము కాబట్టి ఒకవేళ మనల్ని పుట్టగానే హాస్పిటల్లోంచి డైరెక్ట్గా తీసుకుపోయి అడవిలో వదిలేశారనుకోండి, అక్కడ మనుషులే లేరు. ఇప్పుడు చెప్పండి, ఆ మనిషి నీతిమంతుడిగా ఉంటాడా? అతనికి రక్షణ అవసరం లేదా? అక్కడ యేసుప్రభు రక్తం అవసరం లేదంటారా? అక్కడ అబద్ధం లేదు, అక్కడ మోసం లేదు. మనిషి తాను చేసిన పనులను బట్టి పాపి కాదు. ఆదాము పతనము చేత ప్రతి మనిషి పుట్టటమే పాపములో పుడుతున్నాడు. నా తల్లి పాపములోనే నన్ను గర్భము ధరించను అంటున్నాడు దావీదు. కనుక ఈ వ్యక్తి పాపములో ఉన్నాడు, రోగంలో ఉన్నాడు, పాపంలో ఉన్నాడు, దేవుని దగ్గరకు రాలేని స్థితిలో ఉన్నాడు. తన జీవితం అంతా ఎక్కడ గడిచిపోతుందంటే ఆ కోనేటి దగ్గర గడిచిపోతుంది. తన జీవితంలో ఆరాధన లేదు, తన జీవితంలో ప్రార్థన లేదు, తన జీవితంలో దేవుని మందిరం లేదు, తన జీవితంలో దేవుని దగ్గరకు వచ్చేది లేదు. తన జీవితం అంతా కోనేటి దగ్గర గడిచిపోతూ ఉంది. ఆ కోనేటు ఏమన్నా హెల్ప్ చేస్తుందా అంటే ఆ కోనేటి దగ్గర దిగుదామనుకునే లోపల ఇంకోడెవడో దిగుతున్నాడు, తన వల్ల కాట్ల. అక్కడికి యేసుప్రభువారు వచ్చాడు. వచ్చి గుంపులుగా ఉన్నారు. ఇక మనమే యేసుప్రభు ప్లేస్లో ఉంటే ఏం చేసేవాళ్ళం? ఓ రండి, అందరు రండి, నేను స్వస్థపరుస్తాను, రండి, నా దగ్గర స్వస్థత ఉంది, రండి, అందరు రండి అని మైక్ పెట్టేవాళ్ళం మేము. కానీ ప్రభు అలా మైక్ పట్ల ఈ వ్యక్తిని చూశాడు. అక్కడ రాయబడింది, యేసు వాడు పడి ఉండుట చూచి వాడప్పటికి బహుకాలం నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి. పిల్లరా, ఇక్కడ ఈ వ్యక్తి యేసుప్రభువారిని పిలవలే. అయ్యా యేసు, నాకు తెలుసు, ఒక గుడ్డివాడు కేకలేశాడు, దావీదు కుమారుడు. వాడికి ఏం చెప్పారు? బాగా చప్పులు వినపడుతున్నాయి. వెంటనే వాడు అన్నాడు, ఏం జరుగుతుంది అన్నాడు. వాళ్ళు చెప్పారు, నజరేయుడైన యేసు ఈ మార్గంలో వెళ్తున్నాడు అన్నారు. కానీ వాడేం కేకలేశాడు? నజరేయుడైన యేసు అని కేకలు వేలే, దావీదు కుమారుడా నన్ను కరుణించు అని కేకలు వేశాడు. ఒక కుష్ఠరోగి కేకలు వేశాడు, అయ్యా మమ్మల్ని కనికరించు అని. ఇక్కడ అసలు విచిత్రం ఏంటంటే వీడికి యేసుప్రభువారు ఎవరో కూడా తెలియదు. ఆఖరికి వాడు పరిపెత్తుకొని వెళ్ళిపోయేటప్పుడు కూడా, నువ్వేంటి ఆదివారం విశ్రాంతి దినం పరిపెత్తుకుంటున్నావు అంటే వాడు అన్నాడు, నన్ను లేపిన ఆయన చెప్పాడు పరిపెత్తుకోమని. ఎవరు నిన్ను లేపిందంటే నాకు తెలియదని. వాడు అడగను కూడా అడగలే యేసుప్రభువారిని పేరు. అంటే ఏం కనపడుతుందంటే ఆ వ్యక్తిలో మనం కనపడుతున్నాం. మనం దేవుణ్ణి వెతకలా, మనం దేవుని దగ్గర రాలా, మనం దేవుణ్ణి పిలవలా, దేవుణ్ణి కొలవలా. ఇది కేవలం ఉచితమైన కృప. ఆయన చూచాడు. ఏం చూచాడు? మన పతనావస్థ చూశాడు. అక్కడ కూర్చున్న వాళ్ళు ఇంకా వీడికంటే మంచోళ్ళు ఎవరు లేరా? అక్కడ గుంపులుగా పడున్నారు కదా, ఆ గుంపుల్లో ఏముందని వీడి దగ్గరకు వచ్చాడు యేసు ప్రభువారు. అంటే అక్కడ ఉన్నటువంటి దరిద్రులందరిలో మంచి దరిద్రుడా? పాపుల్లో మంచి పాపి ఉంటాడా? లేదు, ఏ భేదము లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను. మరి వీడి దగ్గరికి ఎందుకు వచ్చాడు? దేవుని కృప అంటే అదే దేవుని కృప. లోకంలో మనకంటే మంచివారు ఉన్నారు, మనకంటే శ్రేష్ఠులు ఉన్నారు, మనకంటే గనులు ఉన్నారు, మనకంటే బలమైన వారు ఉన్నారు, మనకంటే ధనవంతులు ఉన్నారు, మనకంటే గొప్పవారు ఉన్నారు, మనకంటే జ్ఞానం కలిగిన వారు ఉన్నారు. కానీ దేవుడు మనల్ని రక్షించుకున్నాడు. కారణం ఏంటి అంటే అది కేవలం దేవుని కృప తప్ప దాంట్లో మన మంచితనము, మన బలము, మన శక్తి అది లేనే లేదు. వీడు యేసుప్రభువారిని పిలవలా, యేసుప్రభువారి గురించి వినలా, యేసుప్రభువారిని బ్రతిమిలాడలే. ఆయనే తన దగ్గరకు వచ్చాడు, వాడిని చూశాడు. మన దేవుడు చూసేటువంటి దేవుడు. ఆయన కన్నులుండి చూడలేనివాడు కాదు,
చెవులుండి వినలేనివాడు కాదు. ఆయన చూసేటువంటి దేవుడు కదా. లూకా సువార్తలో ఆ తప్పైన కుమారుడు గురించి రాయబడినప్పుడు అక్కడ రాస్తాడు, తండ్రి వాడింకా దూరముగా ఉన్నప్పుడు చూచి కనికరపడి. ఆ చూపులో ఏముందంటే కనికరం ఉంది. మంచి సమరయుని యొక్క ఉపమానంలో చెప్తాడు, ఆ సమరయుడు చూచి జాలిపడి. కొంతమంది చూస్తారు కానీ దాంట్లో ఏముండదు. అంతకుముందు లేవీయుడు చూశాడు, వెళ్ళిపోయాడు. యాజకుడు చూశాడు, వెళ్ళిపోయాడు. కానీ సమరయుడు చూచి జాలిపడి. నిర్గమకాండం 3 అధ్యాయాలు చదువుతాం. వారి యొక్క దీనావస్థను దేవుడు చూచాడు, వారి మూలుగు ఆయన విన్నాడు, ఆయన లక్ష్యం ఉంచాడు. చూడండి, నిర్గమకాండం ఇశ్రాయేలీయుల యొక్క బానిసత్వాన్ని ఆయన చూశాడు. నిర్గమకాండం 2వ అధ్యాయం 25వ వచనం, దేవుడు ఇశ్రాయేలీయులను చూచెను, దేవుడు వారి యందు లక్ష్యముంచెను. అందుకోసమే మోషేతో చెప్తున్నాడు దేవుడు 3వ అధ్యాయం 7వ వచనం చివరి భాగంలో, నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని. 9వ వచనం చివరి భాగం, ఐగుప్తీయులు వారిని పెట్టుచున్న హింసను చూచితిని. మన దేవుడు మనల్ని చూశాడు. ఎప్పుడు చూశాడు? మనం బాగున్నప్పుడు కాదు, మనం బలంగా ఉన్నప్పుడు కాదు, మనం పడిపోయినప్పుడు, లేవలేనప్పుడు, మన వల్ల ఏది కాదప్పుడు, మనం కదలలేనప్పుడు, మనం ఇంకనూ పాపులమై ఉండగా, మనం ఇంకనూ బలహీనులమై ఉండగా, మనం ఇంకనూ భక్తిహీనులమై ఉండగా, మనం ఇంకనూ శత్రువులమై ఉండగా, మన ఇనబిలిటీ ఎంత దారుణమైంది అంటే సామెతల గ్రంథంలో చెప్తాడు. ఏమంటాడు? విషము తాగి కాళ్ళు తెగ నరుక్కున్నవాడు గురించి చెప్తాడు. విషం తాగాడు, విషం తాగిన తర్వాత ఏమనిపిస్తుంది? డాక్టర్ దగ్గర పోవాలనిపిస్తుంది, కానీ కాళ్ళు నరుక్కున్నాడు, పోలేడు. మన పరిస్థితి అదే. కానీ అప్పుడు దేవుడు చూశాడు, దేవుడు చూశాడు, చూసి తన కుమారుణ్ణి నీ కొరకు నా కొరకు పంపించాడు. పిల్లరా, ఆ యొక్క వ్యక్తి దగ్గరికి యేసు ప్రభువు రావటం, నీ నా జీవితాన్ని దేవుడు ఎలా దర్శించాడో మనకు అర్థమవుతూ ఉంటుంది. ఆయన చూసేటువంటి దేవుడు. చాలాసార్లు మనం అనుకుంటాం దేవుడు చూడట్లేదు అనుకుంటాం. ఏం చూడట్లేదు అనుకుంటాం? మన కష్టములు, మన బాధలు, మన యొక్క దుఃఖములు, మన సమస్యలు దేవుడు చూడట్లేదు అనుకుంటాం. కొన్నిసార్లు మనం పాపం చేసేటప్పుడు ఏమనుకుంటాం? దేవుడు చూడట్లేదు అనుకుంటాం. కానీ దేవుడు చూసేటువంటి, ఆయన కన్నులకు మరుగైనది ఏది కూడా లేదు. దేవుడు మన మీద మంచోళ్ళమని రక్షించుకోవాలా. చాలామంది ప్రజలు, చాలాసార్లు ప్రజలు మనల్ని ఎందుకు అభిమానిస్తారు? మన మంచోళ్ళమని. మన డ్రెస్సింగ్ చూసో, మన అవుట్వర్డ్ అపియరెన్స్ చూసో, మన మాట తీరు చూసో వాళ్ళు ఏమనుకుంటారు? మన మంచోళ్ళం అనుకుంటారు. కానీ మన ప్రభు అది చూసి చేయలా. మన యొక్క స్థితిని ఆయన చూశాడు. రెండవది అక్కడ రాయబడింది, బహుకాలము నుండి వాడు ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి. మన దేవుడు ఎరిగినటువంటి దేవుడు. అంటే ఆయనకు తెలియదని కాదు, ఎరగటం. ఆయన ఎరిగినటువంటి దేవుడు. మన యొక్క స్థితిగతులు, మన పరిస్థితులు ఆయన ఎరిగినటువంటి దేవుడు. పిల్లరా, ఇదంతా గొప్ప ఆదరణ నీ నా జీవితానికి. నువ్వు నేను దేవుణ్ణి వెదకలేదు, ఆయన మనల్ని వెతుకుతూ వచ్చాడు. నువ్వు నేను దేవుణ్ణి పిలవలేదు, ఆయన మనల్ని పిలుచుకుంటూ వచ్చాడు. నువ్వు నేను ప్రభు దగ్గర రాలేదు, ఆయనే మన దగ్గరికి వచ్చాడు, చూచాడు. ఆ యొక్క అరణ్యంలో, ఎడారిలో ఒక్కతే భార్య భర్త చేత విడవబడి పారిపోతుంది. ఎవరు? హాగరు. యెహోవా చూచాడు. హాగరు, ఏమొచ్చింది? ఎక్కడికి వెళ్తున్నావు? దేవుడు చూశాడు. లేయా ద్వేషించబడుట యెహోవా చూచి. యాకోబు అంటాడు లాబానుతో, నా దేవుడు నా చేతుల కష్టాన్ని చూచాడు కాబట్టి నిన్ను గద్దించాడు. మన దేవుడు చూసేటువంటి దేవుడు. చూడగానే వెంటనే అని ఏం లేదు, కానీ దేవుడు చూడకుండా మాత్రం లేడు.
దేవుడు చూడట్లేదు అనుకుంటే మనం వెర్రివారమే. పాతాళము, అగాధ కోపము ఆయన దృష్టికి తేటగా కనపడుతున్నాయి. నరుల హృదయం మరి తేటగా ఆయనకు దేవుడు చూసేటువంటి. రెండవది, దేవుడు ఎరిగినటువంటి వాడు మన హృదయమును, మన యొక్క తలంపులు. నరుల హృదయములలోని తలంపుల్లోని ఊహాంతయు కేవలము ఎల్లప్పుడూ చెడ్డదని యెహోవా చూచి. మనమేదో మంచోళ్ళమని ప్రేమించలే దేవుడు. మనం ఎప్పుడు డిసప్పాయింట్ అవుతాం? మంచోళ్ళని ప్రేమించిన తర్వాత వాళ్ళు మంచోళ్ళని తెలియదు, మంచోళ్ళుగా ఉండలేదనుకోండి, మనం డిసప్పాయింట్ అవుతాం. కానీ మన దేవుడికి ఆ ఛాన్స్ లేదు. ఎందుకు తెలుసా? మనల్ని ప్రేమించినప్పుడు మనము భక్తిహీనంగా ఉన్నప్పుడు, మనం బలహీనంగా ఉన్నప్పుడు దేవుడు మన స్థితిని ఎరిగాడు. సరే, యేసు ప్రభువు అక్కడికి వచ్చాడు. వచ్చి ప్రశ్న అడుగుతున్నాడు, ఏమని? స్వస్థపడ గోరుచున్నావా? ఈ ఉదయకాల సమయంలో ఇంకెవరు రక్షణ పొందకపోతే, మారు మనసు పొందకపోతే, ప్రభు అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, నీవు స్వస్థపడ గోరుచున్నావా? వాడికి స్వస్థపడాలని ఉంది, కానీ వాడు స్వస్థపడలేకపోతున్నాడు. వెంటనే వాడు అన్నాడు, అయ్యా నాకెవ్వడు లేడు, నాకు సహాయం లేదు, నాకు సహాయం చేసేవాళ్ళు లేరు, నేను ఒక్కడనే దిగుదామనుకుంటానా, ఎవరో ఒకరు దిగుతున్నారు, నా వల్ల కావట్లేదు. విచిత్రం ఏంటంటే వాడికి యేసు ప్రభు స్వస్థపరుస్తాడని నమ్మకం కూడా ఏం లేదు. సాధారణంగా చాలా అద్భుతాల్లో విశ్వాసము నేను స్వస్థపరచను అంటే కొంతమంది ఏం చెప్తారు, విశ్వాసం లేకపోతే దేవుడు ఏం చేయలేడు అంటే. ఒక చోట రాస్తుంది ఏమని, వారి అవిశ్వాసమును బట్టి ఆయన అక్కడ ఏ సూచక క్రియ చేయకపోయాను అని ఉంది. అంటే అర్థం, ఇక నీకు విశ్వాసం లేకపోతే దేవుడు ఏం చేయలేడు అని కాదు. దేవుని శక్తికి మన పరిమితులేమీ అవసరంలే, మన పర్మిషన్లు అవసరంలే. ఇక్కడ వీడికి విశ్వాసమే. అసలు యేసుప్రభు ఎవరో తెలిస్తే కదా వీడికి విశ్వాసం ఉండటానికి. వీడికి యేసుప్రభు ఎవరో కూడా తెలియదు, ఆయన పేరు తెలియదు, ఆయన దేవుని కుమారుడని తెలియదు, ఆయన 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 దేవుని నుంచి వచ్చినవాడని తెలియదు. నేను ఆ జీవితం కూడా అలా జీవిస్తున్నప్పుడు దేవుడు కనికరించాడు. స్వస్థపడ గోరుచున్నావా? అయ్యా నాకెవ్వడూ లేడు. అప్పుడు యేసు ప్రభు అన్నాడు, నీవు నీ పరుపెత్తుకొని నడువు. పరుపెత్తుకున్నాడు. దేవుని స్తోత్రం. వాడు అక్కడేం ప్రశ్నలే, నేను ఎట్లెత్తుకుంటా, నా వల్ల కాదు కదా అనేలే. వాడు వెంటనే విధేయత చూపించాడు, లేచి పరుపెత్తుకున్నాడు. పిల్లరా, ఆయన మాటలో ఎంత గొప్ప శక్తి ఉందంటే, 38 సంవత్సరముల నుండి వ్యాధితో బాధపడుతున్నటువంటి వాడు దేవుని ఒక్క మాటతోటి లేచి పరుపెత్తుకొని నడుస్తున్నాడు. దేవుని మాట చాలు. యోహాను సువార్తలో మనకు అర్థమయ్యేది అదే. లాజరు బయటికి రా అన్నాడు. చనిపోయిన వాడు ప్రేత వస్త్రముల చేత కట్టబడి బయటకు వచ్చాడు. దేవుని యొక్క మాటలో ఉన్నటువంటి శక్తి. అయితే దేవుని స్తోత్రం, నిన్ను నన్ను రక్షించటానికి, నిన్ను నన్ను స్వస్థపరచటానికి దేవుడు కేవలం మాటను వాడలేదు. ఆ దేవాది దేవుడు, ఆత్మరూపి అయిన దేవుడు శరీరధారి అయ్యాడు. వాక్యమైన దేవుడు, తండ్రితో ఉన్నటువంటి దేవుడు, తండ్రితో ఏకమై ఉన్న దేవుడు శరీరధారి అయ్యాడు. నీలాగా నాలాగా రక్త మాంసములలో పాలివాడయ్యాడు. ఆయన లోకానికి వచ్చాడు, జన్మించాడు. నీలాగా నాలాగా పాపమును ఎదుర్కొన్నాడు, సాతాన్ని ఎదుర్కొన్నాడు, శోధనలు ఎదుర్కొన్నాడు. నీ కొరకు నా కొరకు ఆ యొక్క దేవుని ధర్మశాస్త్రాన్ని సంపూర్తిగా పాటించాడు. మరణించాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు. తిరిగి లేచిన తర్వాత కూడా ఆయన అన్నాడు, ఇదిగో నా చేతులు, నా చేతులలో గాయాలు, నా కాళ్ళలో గాయాలు. పిల్లరా, యేసు ప్రభువారు మాటతో రక్షణ రాలా. ఆయన మరణం, ఆయన జీవం, ఆయన మరణం, ఆయన పునరుత్థానము ద్వారా నీకు నాకు గొప్ప రక్షణ ఇవ్వబడుతూ వచ్చింది. విచిత్రం ఏంటంటే వాడు కనీసం
యేసు ప్రభువారిని పొగడలేదు, లేకపోతే అడగలేదు, అయ్యా నీ పేరేంటి, నేను ఎట్లా బాగు చేసావు, నీకు వందనాలు అయ్యా, నువ్వు వెళ్ళమంటున్నావు కానీ నేను వెళ్ళను కదా. సేన అనే దయ్యం పట్టిన వాడు అన్నాడు, అయ్యా నేను నీ దగ్గర ఉంటాను అని బతిమిలాడాడు. ప్రభు అన్నాడు, లేదు లేదు నువ్వు వెళ్ళిపో అన్నాడు. చాలామంది స్వస్థత పొందిన వాళ్ళు బతిమిలాడారు యేసు ప్రభుని, అయ్యా మేము మీతో ఉంటాం. అసలు వీడైతే కనీసం పేరు కూడా అడగలా, యేసు ప్రభు బొమ్మన్నాడు, వీడు పోయాడు అంతే. ఎందుకో వీడు కృతజ్ఞత లేనివాడు అనిపిస్తుంది. సరే వాడు వెళ్తున్నాడు, అప్పటిదాకా ఎవరూ మాట్లాడలేదు వాడితోటి, అప్పటిదాకా అయ్యో నువ్వు ఇతర రోగంతో ఉన్నావని ఎవడు అనలేదు. ఎప్పుడైతే వీడు పరిపెత్తుకొని నడుస్తున్నాడో అది విశ్రాంతి దినం. విశ్రాంతి దినం బరువులు ఎత్తకూడదు. వెంటనే వాళ్ళ నువ్వు ఎట్లా పరిపెత్తావు, ఇది రిలీజియన్, లీగలిజం. వాడు 38 సంవత్సరాల నుండి బాధపడుతుంటే ఎవడు వాడిని అడగలా, కానీ వాడు తిరిగి లేచేసరికి మాత్రం అందరు రూల్స్ వచ్చేసాయి. నువ్వు అట్టట్లా. వాడన్నాడు, నన్ను నీ పరిపెత్తుకోమని చెప్పిన వాడు నన్ను వెళ్ళమన్నాడు, ఎత్తుకోమన్నాడు అన్నాడు. ఎవరు? నాకు తెలియదు. నువ్వు నేను ప్రభువుని ఆరాధించకపోతే, ప్రభువును స్తుతించకపోతే ఎంత కృతజ్ఞులం. మనుషుల దగ్గర అయితే చిన్న పెన్ను తీసుకున్నా, పిన్నీస్ తీసుకున్నా థ్యాంక్ యూ చెప్తాం, చిన్న వాటికి. దేవుని దగ్గరకు వచ్చేసరికి చాలా స్పేరింగ్. వామ్మో, నోరు తెరిస్తే ఏమైద్దో, ఎవరైనా కొడతారా, ఎవరైనా మీద పడతారా, నువ్వేం కర్ర పట్టుకొని నిలబడతారా. కృతజ్ఞత ఇది ఎవరో బలవంతం చేస్తే చెప్పేది కాదు. దేవుడు నిన్ను జీవితంలో చేసిన కార్యం. అదే నువ్వు వెయిట్ తగ్గు, ఒక 20 కేజీలు వెయిట్ తగ్గు, చెప్పకుండా నుండి చూద్దాం. అడగనోడికి కొంతమంది ఇలా పెట్టుకుంటారు, బరువు తగ్గాలనుకుంటున్నారా అని అడగండి, అయ్యేదే చెప్తాం. పొద్దున్నే ఏం తినాలా, ఏ జ్యూస్ తాగాలా, పొద్దున్నే ఎలాంటివి తినాలా, ఈ మాత్రం అందరికీ అడిగినా అడగకపోయినా మనకేదో మనం కనుక్కున్నట్టు ఆ యూట్యూబ్లో ఏదో చూడటం, ఏదో ఒక ర్యాండమ్ వీడియో మనకి యూట్యూబ్ వాడు పంపిస్తాడు, అది చూడటం, అదేదో మనకు తగిలిందంటే కనపడినోడికి అందరికీ చెప్పుడే. కానీ ఇక్కడికి వచ్చేసరికి అదేదో అసలు ఏదో పెద్ద ముళ్ళ మీద అనుకున్నట్టు. పిల్లరా, అంటే నేను చెప్పేది కేవలం ఇక్కడ చేస్తేనే ఆరాధన అని నేను చెప్పట్లేదు, కానీ అది కూడా చేయలేమా? ఇంత గొప్ప కార్యం దేవుడు చేసిన తర్వాత ప్రజల మధ్యలో కూర్చొని దేవుని స్తుతించలేమా? నోరు తెరవలేమా? ప్రభుని ఆరాధించలేమా? ప్రభువా నీకు వందనాలయ్యా, నన్ను రక్షించావు అని చెప్పలేమా? ఆ వ్యక్తి వాడు వెళ్ళిపోయాడు. ఈ లోపల యేసు ప్రభు మరలా వాడిని కనుక్కొని ఏమన్నాడు? ఇదిగో స్వస్థతను ఉంది, ఇక నువ్వు పాపము అంటే అర్థం ఏంటి? ఇక నువ్వు పాపం చేయకమంటే అంతకుముందు వాడు పాపం చేశాడు, ఇక నువ్వు పాపం చేయకు. వాడు వెంటనే ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళి నన్ను స్వస్థపరిచిన వాడు యేసు అని చెప్పాడు. వారు ఆయన హింసించి, మరి వాడు మాల్ ఇంటెన్షన్తో చెప్పాడా, చెడు ఉద్దేశంతో చెప్పాడు లేదో మనకు తెలియదు, కానీ మనకు అనిపించేది ఏంటంటే వాడు కనీసం యేసు ప్రభువారి పట్ల కృతజ్ఞత కలిగి ఉందాము అనేటువంటి కొంచెం ఆలోచన కూడా మనకు కనపట్ల. అంటే దేవుని కృప, మనం వాడు కృతజ్ఞత చెప్తున్నాడా, మనం ఎట్లా ఉంటామంటే అవతలోడు థ్యాంక్స్ చెప్తే నెక్స్ట్ టైం హెల్ప్ చేస్తాం, థ్యాంక్స్ చెప్పలేదనుకోండి కనీసం ఇంత చేస్తే థ్యాంక్స్ కూడా చెప్పలేదు, నెక్స్ట్ టైం. కానీ దేవుడు అట్లా లేడు. ఇట్ డజంట్ మ్యాటర్. ఇప్పుడు మనం ఆరాధించకపోతే దేవునికి వచ్చిన నష్టమేమీ లేదు. ఇశ్రాయేలు స్తుతుల మీద ఆసీనుడయ్యాడు అంటే స్తుతులు లేకపోతే కుర్చీ కూలిపోయిందని కాదు. దేవుడికి మనం ఓటేయకపోతే ఓటు నష్టం ఏం లేదు. ఆయన ఎలక్షన్లో పోటీ చేయట్లా. మనం ఒప్పుకున్నంత మాత్రాన దేవుడు కాడు, మనం ఆరాధించినంత మాత్రాన దేవునికి కొత్త మహిమేమి రాదు. మన ఆరాధన ఏంటంటే దేవుని మహిమను ప్రకటిస్తున్నాం, దేవుని మహిమను డిక్లేర్ చేస్తున్నాం, ఉన్నదాన్నే ప్రకటిస్తున్నాం, కానీ లేని దాన్ని మనం తీసుకొచ్చేమి యాడ్ చేయట్లా. పిల్లరా, ప్యారలల్ ప్యాసేజ్ తీసుకుంటే 10వ అధ్యాయంలో పుట్టుగుడ్డివాడు కనపడతాడు.
అక్కడ కూడా యేసు ప్రభువారే వాడిని వెతుక్కుంటూ వెళ్ళాడు. ఇక్కడ యేసు ప్రభువారే ఈ వ్యక్తిని వెతుక్కుంటూ వెళ్ళాడు. అక్కడ యేసు ప్రభువారే వెతుక్కుంటూ వెళ్ళాడు. ఇక్కడ వీనికి యేసు ప్రభు పేరు తెలియదు, అక్కడ వానికి యేసు ప్రభు పేరు తెలియదు. వాడు అన్నాడు, ఒక మనుషుడు అన్నాడు, ప్రవక్త అన్నాడు. దాని తర్వాత యేసు ప్రభు మరలా అతని దగ్గరికి వచ్చాడు. ఇక్కడ వీడి దగ్గరికి ఎట్లా వచ్చాడో మరలా యేసు ప్రభు వాడి దగ్గరికి వచ్చి అన్నాడు, నీవు దేవునికి 9వ అధ్యాయం 9వ అధ్యాయం 35వ వచనం, పరిసయ్యులు వారిని వెలివేసిరని ఆయనకు మ్రొక్కెను. ఆ పక్షవాయు కలిగిన వాడు మొక్కాడో లేదో రాయబడలేదు ప్రియులారా. కానీ ఇక్కడ ఈ గుడ్డివాని గురించి రాయబడింది. వాడు మొక్కాడు, ప్రభు కోసం ధైర్యంగా నిలబడ్డాడు. పరిసయ్యులు వచ్చి, ఏయ్ ఆయన పాపి అంటే, ఆయన పాపో కాదో నేను ఎరగను, ఒకటి మాత్రం ఎరుగుదును, నేను ఇంతకుముందు గుడ్డివాడిని, ఇప్పుడు నేను చూస్తున్నాను. ఇది ఆరాధన. కనుక మనం కూడా ఒకసారి ఆ యొక్క వృత్తాంతాన్ని చూసినప్పుడు మనం కూడా 38 సంవత్సరాలు వాడు ఎట్లా వ్యాధితో పడున్నాడో, మనం కూడా పాపము చేత పడిపోయి ఉన్నాం, చనిపోయి ఉన్నాం. మనలో జీవము లేదు, మనలో సంతోషము లేదు, మనలో నిత్య జీవము లేదు. ఆ సమయంలో మనం ఆయన వెదకలేదు, ఆయనే మనల్ని వెదికాడు. మనం ఆయన పిలవలేదు, ఆయనే మనల్ని పిలిచాడు. మనం ఆయనకు మొరపెట్టలేదు, ఆయనే దగ్గరకు వచ్చాడు. మనం ఆయన అడగలేదు, ప్రభువా నన్ను రక్షించు అని కూడా మనం కేక వేయలే. చచ్చిపోయిన వాడు ఏం కేక వేస్తాడు? పాపం చేత పతనమైన వాడు, పాపము చేత దేవుణ్ణి ద్వేషించేవాడు, మనసులో విరోధ భావం కలిగిన వాడు ప్రభువా నన్ను రక్షించని ఎందుకు అంటాడు? అనగలుగుతాడా? పాపంలో ఉన్న వ్యక్తి అనగలడు. అన్నాడు అంటే అర్థం ఏంటి? దేవుడు వాడిలో కార్యము చేశాడు. కానీ నీ నా రక్షణ మన సొంతంగా మనం సంపాదించుకున్నది కాదు, ఇది దేవుని వరం. ఇది దేవుని వరం. ఎప్పుడైతే దీన్ని ఎరుగుతామో ఆయన ఆరాధించకుండా, స్తుతించకుండా ఎట్లుండగలుగుతాం? రండి మనం లేచి ఒక పాట పాడుతూ ప్రభుని ఆరాధిద్దాం. సండే స్కూల్ పిల్లలు సండే స్కూల్కి వెళ్ళవచ్చు. ముందుకు వచ్చేవాళ్ళు ముందుకు వచ్చేయండి. క్రీస్తు యేసు దయాళుడు. పాట సంఖ్య 85. పాట సంఖ్య 85, 85, సాంగ్ నంబర్ 85. యేసు దయాళు ప్రభు, నీవే సృష్టికర్తవు, నీవే మా రక్షకుడవాని హల్లెలూయా పాడేదం. నీవే మా రక్షకుడవాని హల్లెలూయా పాడేదం. జగాన జన్మించితివి, పేద గృహాన పెరిగితివి, సంకట కష్టములనుభవించి మమ్ము రక్షించితివి. పాప జగాన జన్మించితివి, పేద గృహాన పెరిగితివి, సంకట కష్టములను
ప్రియా యేసు మమ్ము రక్షించితివి. ప్రియా యేసు మమ్ము రక్షించితివి. మమ్ము రక్షించితివి. మమ్ము రక్షించితివి. మమ్ము రక్షించితివి. మమ్ము రక్షించితివి. క్రీస్తు యేసు దయాళు ప్రభు నీవే సృష్టికర్తవు. నీవే మా రక్షకుడవని హల్లెలూయా పాడేదం. నీవే మా రక్షకుడవని హల్లెలూయా పాడేదం. జీవిత నావా తుఫాను చేత తల్లడిల్లగా ఒక్క మాటతో ఆజ్ఞాపించి తుఫాను నాపి దారికి చేర్చితివి. జీవిత నావా తుఫాను చేత తల్లడిల్లగా ఒక్క మాటతో ఆజ్ఞాపించి తుఫాను నాపి దారికి చేర్చితివి. ప్రియా యేసు దారికి చేర్చితివి. ప్రియా యేసు దారికి చేర్చితివి. దారికి చేర్చితివి. దారికి చేర్చితివి. దారికి చేర్చితివి. దారికి చేర్చితివి. క్రీస్తు యేసు దయాళు ప్రభు నీవే సృష్టికర్తవు. నీవే మా రక్షకుడవని హల్లెలూయా పాడేదం. నీవే మా రక్షకుడవని హల్లెలూయా పాడేదం. ఎన్నో విధాల ఓనట్టి నాదు పాపరోగము నీ వస్త్రమును ముట్టినంతానే అద్భుతముగా నివారణాయను. ఎన్నో విధాల ఓనట్టి నాదు పాపరోగము నీ వస్త్రమును ముట్టినంతానే అద్భుతముగా నివారణాయను. ప్రియా యేసు నివారణాయను. ప్రియా యేసు నివారణాయను. 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 క్రీస్తు యేసు దయాళు ప్రభు నీవే సృష్టికర్తవు. నీవే మా రక్షకుడవని హల్లెలూయా పాడేదం. నీవే మా రక్షకుడవని హల్లెలూయా పాడేదం. ఒకరి తర్వాత ఒకరు ప్రభువును స్తుతించి ఆరాధిద్దాం. క్లుప్తంగా బిగ్గరగా స్పష్టంగా
ప్రభువును ఆరాధించండి. ఆరాధించే వాళ్ళు ప్రభుని ఆరాధించడు త్వరగా.